జీవ శిలీంద్ర నాశినితో విశిష్ట ప్రయోజనాలు ఉన్నాయని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏడీఆర్ సరళమ్మ తెలిపారు. పాణ్యం మండలం బలపనూరు గ్రామంలో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ట్రైకోడెర్మారిటీ జీవ శిలీంద్రం తయారీ గురించి రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. పశువుల ఎరువుతో అధిక నిష్పత్తితో చేసే విధానంను వివరించారు. 100 కిలోల పశువుల ఎరువుతో 10 కేజీల వేపపిండి, 3 కిలోల ట్రైకోడెర్మారిటీ, 1 కేజీ కరిగించిన బెల్లం నీటితో కలిపి తయారు చేసే విధానం ప్రత్యక్ష పద్ధతిలో రైతులకు వివరించారు. ఈ జీవ శిలీంద్రం పైరుకు భూమిలో నష్టం చేసే తెగులు వ్యాపింపజేసే శిలీంధ్రాలను ఏ విధంగా నిర్మూలిస్తుందో వివరించారు. అదేవిధంగా మినుములు, వరి, మిరప పైరులను ఆశించే క్రిమి కీటకాలను, తెగుళ్లను నిర్మూలించే విధానాల గురించి తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ట్రైకోడెర్మా విరిడి అనేది ఒక శిలీంద్రం అన్నమాట. మన భూములలోనే ఉంటుంది ఇప్పటికీ. కానీ దాని యొక్క పర్సెంటేజ్ ఇంతకుముందు ఎక్కువగా ఉండేది, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అందువలన మనము ఏ పంట వేసినా కూడా భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ళు, తర్వాత విత్తనాల ద్వారా వ్యాపించే తెగుళ్ళు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి మన ప్రాంతంలో. ఏ పంట చూసినా కూడా మనకి ఇక్కడ చూస్తే కనుక పత్తి పంట, శనగ పంట, తర్వాత మొక్కజొన్న ఇలాంటి పంటలు మనం ఎక్కువగా వేస్తూ ఉన్నాము. ఈ ప్రతి పంటలో కూడా మినుము పంట కానీ, పెసర కానీ ఏ పంటలో చూసినా కూడా ఇప్పుడు భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు శనగలు చూసుకుంటే కాలు చచ్చిపోయిందంటాము. పంట అంతా మొక్కజొన్నలో పంట అంతా బాగా చేతికి వస్తుంది అనగా 60-70 రోజుల మధ్యన ఎండు తెగులు అనేది వస్తుంది. మనం అప్పటికంతా పెట్టుబడి పెట్టింటాము. పురుగులకు, తెగుళ్లకు చాలా మటుకు మనము మందులు స్ప్రేకి దీనంతా కూడా చాలా డబ్బులు ఖర్చు చేసుకొని ఉంటాము. ఆ టైంలో ఈ ఎండు తెగులు అనేది వస్తుంది. ఆ ఎండు తెగులు వచ్చినప్పుడు ఆ మొక్క నిట్టనిలుగా ఎండిపోతుంది. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.